హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఉంది హీరో ఎక్స్పల్స్ 200 4V. సో దీనికన్నా ముందు ఆల్రెడీ 2V కూడా మనం రివ్యూ చేసాము. సో మీలో చాలామంది కూడా ఈ 4V రివ్యూ కావాలంటున్నారు కాబట్టి ఫైనల్లీ ఐ గాట్ ద బైక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ ఫిల్మ్ యాక్టర్ నరేష్ అగస్త్య. తను మన ఛానల్ కోసం ఈ బైక్ని పంపించాడు. ఈ బైక్ ఏంటంటే లైక్ షోరూంలో డైరెక్ట్ అవైలబిలిటీ లేదు. ఈ 4 వాల్వ్ ఏతుందో ఇది ఓన్లీ ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా బుకింగ్ అమౌంట్ అన్ని పే చేస్తేనే వాళ్ళకి డైరెక్ట్గా డెలివరీ అవుతుంది అనమాట. సో మనం షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయడం అలాంటిది అసలు ఈ బైక్ది లేదు. ఒకవేళ మీరెవరైనా కానీ ఇలాంటి బైక్ కొనాలనుకున్నా కూడా జస్ట్ ఫొటోస్ కానీ లేకుంటే మీకు ఈ బైక్ గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడమే. సో ఆ విధంగా ఉందన్నమాట ఈ ఎక్స్పల్స్ 4V. సో ఈ ఎక్స్పల్స్ 4V లైక్ లాస్ట్ నేను 24 అవర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ 4Vకి దీంట్లో ఉన్న 2Vకి డిఫరెన్సెస్ అవుతుంది. అంటే ఈ బైక్ని రైడ్ చేయగానే ఇన్స్టెంట్ నోటీస్ ఏం చేస్తామంటే స్మూత్నెస్ ఉంటుంది కదా. 4Vలో చాలా స్మూత్ ఉంది వెహికల్. లైక్ నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ 2V బైక్స్ ఉన్నాయన్నమాట. సో అది అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం. సో దానికి దీనికి చూసుకుంటే డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సో అది మీకు లైక్ ఎవరైనా కానీ ఒక్కసారి 2V నడిపి ఒకసారి 4V నడిపిన వాళ్ళకైతే మీకు డిఫరెన్స్ నోటీస్ చేయరు. బట్ 2V కంటిన్యూగా యూజ్ చేసిన వాళ్ళకి ఒకసారి ఈ 4V నడపగానే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే మీకు చూడడానికి బైక్ ఈ విధంగా లైక్ ఇంతకుముందు అవుతుంది అంతే కనబడవచ్చు జస్ట్ ఒక విజువల్ లాగా. బట్ ఇంజన్లో ట్యూనింగ్ అయింది, కొన్ని పార్ట్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు. సో ఇవన్నీ కూడా చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా కానీ మన వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నియర్ టు 100K. మీరు ఇలానే సపోర్టు షేర్లు చేస్తే నేను కూడా ఇలాంటి కంటెంట్ మీకు కావాల్సింది చాలా తీసుకొస్తుంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హీరో ఎక్స్పల్స్ అనేది దేనికోసం? సో బేసికలీ ఈ బైక్ అనేది ఆఫ్ రోడ్ అండ్ టూరింగ్ ఈ రెండింటికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో టూరింగ్ ఎందుకనంటే మీకు 200cc ఉంది, ప్లస్ మీకు ఒకటి ప్రైస్ తక్కువలో వస్తుంది, అండ్ ఇంకోటి సింగిల్ ఛానల్ ఈబీఎస్ ఉంది, ఇంకోటి రైడింగ్ కంఫర్ట్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ ఎందుకంటే ఈ బైక్ డిజైన్ అవుతుందో ఈ డిజైన్ అనేది ఫుల్ ఆన్ ఆఫ్ రోడ్ కోసం మీరు మంచిగా వాడుకోవచ్చు అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి బైక్ అయితే వేరే ఏ కంపెనీలో కూడా లేదు. వేరే ఉన్నాయి కానీ కొన్ని ఏంటంటే రోడ్ ఓరియంటెడ్ ఉన్నాయి, కొన్ని టూరింగ్ ఓరియంటెడ్, ఆఫ్ రోడ్ కొంచెం మాత్రమే యూజ్ చేయొచ్చు. కానీ దీన్ని మాత్రం ఫుల్ ఆన్ ఆఫ్ రోడ్ చేసుకోవచ్చు. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్. దీంట్లో ఉన్నాయన్నీ కూడా ప్రాక్టికల్ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు నేను ఫీచర్స్ అని చెప్తాను మీకు, చెప్పినప్పుడు మీరు వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకోకండి. బికాస్ దీని డిజైను దీని పర్పస్ అనేది టోటల్గా డిఫరెన్స్. సో ఇక్కడ ఆఫ్ రోడింగ్ దగ్గర చూసుకుంటే మీకు ఇక్కడ అన్ని కూడా స్పోక్ వీల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కింద పడ్డది అనుకోండి, బండి కింద పడ్డ కూడా మీకు లైక్ రిపేర్ కాస్ట్ ఉంటుంది, అదంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బైక్స్ కూడా చాలామంది ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు హిమాలయన్ కానీ లేకుంటే అంతకంటే పెద్ద బైక్స్ ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా మీరు ఎఫర్ట్లెస్గా యూజ్ చేయాలంటే చిన్న బైక్స్ తోటి మీకు ప్రాక్టీస్ ఉంటే ఆ బైక్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా పెద్ద బైక్ వెళ్ళిపోతే మీకు దాన్ని ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేయలేరు. సో ఇలాంటి బైక్స్ తోటి ఫస్ట్ ట్రైన్ అయిపోతే మీకు చాలా ఈజీ ఉంటుంది. సో చాలామంది కూడా ఈ ఎక్స్పల్స్లు ఇదే రీజన్ మీద చాలామంది తీసుకుంటున్నారు. సో బిగ్ బైక్స్కి వెళ్ళే ముందు చిన్న బైక్ కూడా ఉంటే మంచిగా ఈజీగా ట్రైన్ అయిపోవచ్చు. అప్పుడు ఇంకా పెద్ద బైక్స్ని కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనే మెయిన్ కాన్సెప్ట్ తోటి చాలామంది ఇది తీసుకుంటారు. అండ్ దిస్ ఈజ్ అ గుడ్ బైక్, ట్రస్ట్ మీ. ఎక్స్పల్స్ ఒకసారి మీరు రైడ్ చేసి చూడండి. 2V ఆల్రెడీ బాగుండే, ఈ 4V ఇంకా బాగుంది. సో 4V అనగానే ఇప్పుడు అందరు అనుకుంటారు 2Vకి 4Vకి ఓన్లీ లైక్ 2 వాల్స్ ఎక్స్ట్రా వచ్చినాయి అంత మాత్రమే డిఫరెన్స్ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఎలా అంటే, ఫస్ట్ మీకు ఇంజన్లో మీకు 2 వాల్స్ ఎక్స్ట్రా వచ్చాయి. సో దానివల్ల మీకు బ్రీతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, పవర్ అనేది ఎక్కువ వస్తుంది, రిఫైన్మెంట్ లెవెల్స్ పెరిగినాయి. ప్లస్ ఇంకోటి ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్ గేర్ ట్యూనింగ్ ఉంటుంది కదా, ఆ గేర్ ట్యూన్స్ అనేది మొత్తం చేంజ్ అయినాయి. అంటే ఫస్ట్ గేర్ ఒకటి లాంగ్ వచ్చి సెకండ్ థర్డ్ షార్ట్ ఉంటాయి, దెన్ మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ అనేది మళ్ళీ టాల్ ఉంటాయి. సో ఈ గేరింగ్ రేషియో అవుతుంటే రేషియో చేంజ్ అయింది. ప్లస్ ఇంకోటి ఆ రియర్ స్ప్రాకెట్ ఉంటుంది కదా, ఆ రియర్ స్ప్రాకెట్ చేంజ్ అయింది. మీకు ఇక డిఫరెంట్ చేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎవరైనా చెప్పని వాళ్ళు ఉంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకైతే ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వ్యూలో మీకు ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఏంటి అని అన్నీ చెప్పి మీకు ఎవ్రీథింగ్ అంతా కవర్ చేస్తాను. సో లెట్స్ సీ ఇన్ ద ఫస్ట్ పర్సన్ వ్యూ. బైక్ ఫీచర్స్ అన్నీ నేను చెప్పే ముందు ఒకసారి టోటల్గా 360 లుక్ చూసుకుందాం. ఈ పెయింట్ స్కీమ్ అవుతుందో వైట్ విత్ బ్లూ, ఇప్పుడు లాంచ్ అయిన 3 కలర్స్లో ఈ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ మీకు చాలా అట్రాక్టివ్ ఉంది. నాకు తెలిసి చాలామంది ఒకవేళ కొనాలనుకున్నా కూడా ఇదే కలర్ చాలామంది చూస్ చేసుకుంటారు. లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఇంజన్ దగ్గర చూసుకుంటే జనరల్లీ దిస్ ఈజ్ 200cc, అంటే టెక్నికల్గా 199.6cc సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ 4 స్ట్రోక్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో ఇక్కడ 4 వాల్వ్ అంటున్నాం కదా, ఇంతకుముందు ఉన్న దానికి 2 వాల్వ్ ఉంటుండే. సో దీనిలో ఇంకా అడిషనల్గా 2 వాల్వ్స్ వచ్చాయి. సో ఇప్పుడు లోపల మీకు పవర్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 2 వాల్వ్లో మీకు లో ఎండ్ పవర్ ఉంటుండే,
కానీ మీకు హై ఎండ్ పవర్ అనేది ల్యాకింగ్ ఉంటుండే. సో ఇప్పుడు 4 వాల్వ్ తోటి వచ్చింది కాబట్టి మీకు హై ఎండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మీకు ఈ ఆయిల్ కూలర్ అవుతుందో ఈ ఆయిల్ కూలర్ చేంజ్ అయింది, అంటే మీకు మళ్ళీ రీడిజైన్డ్, మళ్ళీ కొంచెం సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది. లోపల ఇంజన్లో మీకు పవర్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది కాబట్టి దాని కూలింగ్ ఎఫిషియన్సీ కోసం ఈ ఆయిల్ కూలర్ అనేది మళ్ళీ రీడిజైన్ చేశారనమాట. సో ఇది ఒక చేంజ్. అండ్ కింద మీకు ఆ బ్యాష్ ప్లేట్ ఉంది కదా, దాని సైజ్ అనేది పెరిగింది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుందాం. సో ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ ఒకటి చేంజ్ అయింది. అండ్ దీంట్లో ఉన్న ఇగ్నిషన్ ఉంటుంది కదా, అది CDI ఇగ్నిషన్ అనమాట. సో కెపాసిటివ్ డిశ్చార్జ్ ఇగ్నిషన్ అంటారు. ఒకవేళ ఈ బండిది బ్యాటరీ మొత్తం డ్రైన్ అయినా కూడా మీరు మళ్ళీ కిక్ రాడ్ తోటి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బైక్ నా మెయిన్ ఒక స్పెషల్ థింగ్ ఈ కిక్ రాడే. సో బ్యాటరీ తోటి ఇంకా మీకు ప్రాబ్లం ఏముండదు, టోటల్గా డ్రైన్ అయిపోయినా కూడా మళ్ళీ మీరు దాంతో స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో ఉన్న సిస్టమ్ అంతా కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ దగ్గరకు వచ్చేస్తే ఈ సస్పెన్షన్ ఉంటుంది కదా, 190 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్. దీంట్లో మీకు యాంటీ ఫ్రిక్షన్ బూస్టర్స్ ఉంటాయి. అంటే మీరు ఫాస్ట్గా వెళ్ళి లైక్ పిట్స్లో అక్కడిక్కడ వెళ్ళినా కూడా మీకు ఆ సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో స్మూత్గా వెళ్తుంటుంది అనమాట. సో మీకు ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. సో మెయిన్లీ ప్యూర్ ఆఫ్ రోడింగ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మీదే ఈ బైక్ అనేది రెడీ అయింది. అండ్ ఈ వీల్స్ ఉన్నాయి కదా, సో ఫ్రంట్ మీకు 21 inch వీల్స్ ఉన్నాయి, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. మీరు ఆఫ్ రోడ్ వాడవచ్చు, ఆన్ రోడ్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ దీని బ్రేక్స్ ఉన్నాయి కదా, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు రెండు కూడా మీకు పెడల్ డిస్క్ వస్తుంది, హీట్ డిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, ABS ఉంది, సింగిల్ ఛానల్. సో ఓన్లీ ఫ్రంట్లో మాత్రం ABS ఉంది, రియర్ ఉండదు. ఎందుకంటే ఆఫ్ రోడ్లో ఎప్పుడు కూడా మీకు రియర్ ABS అనేది ఆఫ్ చేసుకోవాలి. సో ఈ బైక్ ABS రియర్ లేదు కాబట్టి మీరు ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు మీకు ఒకవేళ బైక్ని తొందరగా స్టాప్ చేయాలనుకుంటే వితౌట్ ABS మీరు ఆపొచ్చు. అదే ABS ఒకవేళ ఉంటే మాత్రం వెహికల్ అనేది మీకు ఆఫ్ రోడ్లో ఆగదు. అండ్ ఇంకొకటి ఈ బ్రేక్స్ గురించి కూడా, ఈ బైక్ గురించి ఒకటి చెప్పాలి ఏంటంటే, దీని బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంచెం డిలే ఉంటుంది వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్ బైక్స్ ఏమన్నా కానీ మీకు ఇట్లా కొంచెం బ్రేక్స్ ప్రెస్ చేయగానే మీకు ఫాస్ట్గా స్లో అయిపోతుంది కదా, సో దీనికి ఆ విధంగా ఉండదు. ఇది మీకు గ్రాడ్యువల్గా స్పీడ్ అనేది డౌన్ అవుతుంది. సో మీకు ఎట్ టైం స్లో చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ ఇవ్వాలి. సో బ్రేక్స్ అనేది టోటల్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ ఉంది. అది కూడా ఎందుకు ఇచ్చారు అని అంటే, జనరల్లీ ఈ బైక్ అనేది ఆఫ్ రోడ్ ఓరియంటెడ్. ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు మీకు లైక్ ఇప్పుడు ఇలాంటి లూజ్ గ్రావెల్ ఇలా ఉంటుంది కదా, సో సడన్గా మీరు బ్రేక్ క్లిక్ చేస్తే స్కిడ్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి దీని ఆ బ్రేకింగ్ సిస్టమ్ అనేది టోటల్గా డిఫరెన్స్ ఉంది. సో ఇది టెస్ట్ చేసిన తర్వాత నేను మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనమాట. సో మీరు ఈ బైక్ బ్రేక్స్ వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, దిస్ ఈస్ 220 mm. ఒకవేళ మీరు బండి ర్యాలీ కిట్ వేసుకుంటే మీకు ఆ గ్రౌండ్ క్లియరెన్స్, టైర్స్, సస్పెన్షన్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ర్యాలీ కిట్లో మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది, దీంట్లో రాదు. సో 4Vకి కూడా వాళ్ళు ర్యాలీ కిట్ అప్డేటెడ్ చేస్తారంట ఇంకా ముందు. కానీ ఇలాంటి బైక్ ఉన్నప్పుడు ఆ ర్యాలీ కిట్ వేసుకుంటే మాత్రం ఆఫ్ రోడింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేయొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ ఉంది కదా, అప్స్వెఫ్ట్ ఎగ్జాస్ట్ ఉంది. మీకు రియర్ ఏమో 18 inch వీల్ ఉంది, సేమ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. రియర్ LED టెయిల్ ల్యాంప్, బల్బ్ ఇండికేటర్స్, మీకు పైన సాలిస్టే వస్తుంది. అండ్ ఈ సీట్ హైట్ ఏదైతుందో ఈ సీట్ హైట్ మీకు పర్సన్స్ నేను ఇందాక చెప్పాను కదా, 5'5" కంటే తక్కువ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం 5'6" కంటే హైట్ ఎక్కువ ఉంటే మీరు షూస్ తోటి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. బేసికల్గా వెయిట్ అయితే తక్కువనే, 157 kgs. సో వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మీరు కొంచెం ఈజీగా అయితే మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ట్రాన్స్మిషన్ అవుతుందో ఇది ఓన్లీ మీకు 5 speed గేర్ బాక్స్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ క్లచ్ అయితే ఉంటుందో ఈ క్లచ్ దీంట్లో ఇది వెట్ మల్టీప్లేట్ క్లచ్ అనమాట. సో స్లిప్పర్ క్లచ్ అలాంటిది కూడా రాదు. సో స్లిప్పర్ క్లచ్ కూడా ఈ బైక్లో లేదు. ఎందుకు లేదు అని అంటే ఇంజన్ బ్రేకింగ్. సో ఇలాంటి బైక్స్ వాడుతున్నప్పుడు స్లో చేయాలంటే బ్రేక్స్ తోటి కాకుండా మెయిన్గా ఇంజన్ తోటి మీరు స్లో చేసుకోవాలి. హై RPMస్కి వెళ్ళేసి మీరు యాక్సిలరేషన్ వదిలేస్తే ఆటోమేటిక్గా స్లో అవుతుంది. సో మీకు నార్మల్ వెట్ మల్టీప్లేట్ క్లచ్ ఉంటే మీకు వీల్ అనేది కొంచెం లాక్ అవుతుంది అనమాట. స్లిప్పర్ క్లచ్ ఉందనుకోండి, లోపల మీకు గేజ్ డౌన్ చేసినప్పుడల్లా లోపల స్లిప్ అవుతుంటుంది. సో దానివల్ల మీకు టైర్ అనేది ఆగదు, సో స్మూత్గా ముందుకు వెళ్ళిపోతుంటుంది. కానీ మనకు ఆఫ్ రోడ్లో అలాంటిది కావాలి కాబట్టి దీంట్లో మీకు స్లిప్పర్ క్లచ్ అనేది ఇవ్వలేదు. సో ఎందుకు ఇవ్వలేదు, 200cc వేరే బైక్స్లలో అన్నిట్లలో వస్తుంది కదా, దీనికి ఎందుకు వస్తుంది అంటే ఇది యాక్చువల్గా రీజన్ అనమాట దానికి. ఈ ఫుడ్ పెక్స్ దగ్గర ఈ రబ్బర్ అవుతుందో ఈ రబ్బర్ అనేది టోటల్గా మనం తీసేసుకోవచ్చు. ఇది తీసేస్తే మీకు ఓపెన్ టీత్ ఉంటుంది, మీకు షూ దగ్గర గ్రిప్ వస్తుంది. అండ్ సీట్ విషయానికి వస్తే రియర్ సీట్ అయితే కంఫర్టబుల్ అయితే ఉండదు. అంటే పిలియన్ గురించి అయితే కాదు ఈ బైక్. మీకు ఇంకా దీనికి కంఫర్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ కుషన్స్ ఏమైనా వాడితే ఇంకా కంఫర్ట్ అవుతుంది. బట్ ప్రీవియస్ దానికంటే కొంచెం బెటర్ ఉంది. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 liters. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఈ ఎక్స్పల్స్లో ఏంటంటే మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో మీకు కస్టమర్ క్లెయిమే మీకు 42 నుంచి 45 వరకు ఈ బైక్ మైలేజ్ క్లెయిమ్ ఉంది. అండ్ మీకు ఇంకొకటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ చెప్పాలి దీంట్లో,
ఏంటంటే మీకు స్పీడోమీటర్లో ఉంటుంది. సో స్పీడోమీటర్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంది. మీకు ఇక్కడ టాకోమీటర్, గేర్ ఇండికేటర్, ఓడోమీటర్, టైం, స్పీడ్, ఫ్యూయల్, అండ్ ఇక్కడ మీకు ట్రిప్ 1 ట్రిప్ 2 యావరేజ్ టైమ్ కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు బ్లూటూత్ పేరింగ్ ఉంది, అంటే టర్న్ బై టర్న్ నావిగేషన్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈకో మోడ్ అని ఉంటుంది, ఇది కనబడుతుంది కదా. ఈకో మోడ్లో 3 డాట్స్ వస్తాయి అనమాట మీరు రైడింగ్ చేస్తుంటే. సో మీకు ఆ 3 డాట్స్ వస్తే ఈకో మోడ్లో మీకు మైలేజ్ ఎక్కువ వస్తున్నట్టు, ప్లస్ ఇంకోటి గేర్ ఇండికేషన్ కూడా ఉంటుంది, అంటే గేర్ షిఫ్ట్ చేసుకోమని. అంటే కార్లలో మీకు ఉంటుంది కదా, మీకు సపోజ్ ఆర్పిఎం లెవెల్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఈ బైక్ని నేను టెస్ట్ చేసినప్పుడు నాకు అరౌండ్ 7000 దగ్గర గేర్ షిఫ్ట్ చేసుకోమని చెప్తాను అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ గేర్లో మీకు 7000 ఆర్పిఎం మనం క్రాస్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ పైన మీకు యారో మార్క్ వస్తుంటుంది గేర్ చేంజ్ చేసుకోండి అని. అండ్ సేమ్ వే గేర్ డౌన్ చేయండి అని కూడా చెప్తుంది. మీరు ఒకవేళ మీకు స్పీడ్ తక్కువ అయిపోయి ఇంజన్ నాకింగ్ అయ్యే ఛాన్సెస్ అవుతుందంటే గేర్ కూడా డౌన్ చేయండి అని చెప్తుంది. ఇది ఒక ఫీచర్, అది చాలామంది నోటీస్ చేయకపోవచ్చు, బట్ అలాంటి ఫీచర్ దీంట్లో ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, అండ్ ఇక్కడ ఈ స్విచెస్ ఉన్నాయి కదా, ఈ మొత్తం చేంజ్ అయిపోయింది. దీంట్లో టోటల్ ఇంటిగ్రేషన్ ఉంది. ఆన్, ఆఫ్ అండ్ స్టార్ట్ 3 కూడా ఒకటే దాంట్లో ఉంది. అండ్ ఈ గార్డ్స్ ఉన్నాయి కదా, గార్డ్స్ యాక్చువల్లీ ఓకే, అంటే నాట్ దాట్ గ్రేట్. ఈ బైక్లో కూడా ఎక్సెన్స్ టెక్నాలజీ ఉంది, అంటే సేమ్ మనకి హీరోలో ఉన్న ఎక్సెన్స్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో, జస్ట్ లైక్ ఆ సైడ్ స్టాండ్ కానీ లోపట్ల మీకు ఆ పవర్ గురించి అలాంటి సెన్సార్స్ దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక చేంజ్, ఈ రియర్ స్ప్రాకెట్ ఉంది కదా, ఈ సైజ్ అనేది ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మీరు దీని పవర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది 100%. నేను మీకు రైడ్ రివ్యూలో చూపిస్తాను. సో ఇలాంటివి అయితే మీకు ఈ ఎక్స్పల్స్ 200 4-wheeler ఉన్నాయి. సో ఇవైతే చేంజెస్. అండ్ ఇప్పుడు ఒకసారి ఇంజన్ ఆన్ చేద్దాం. ఎస్, ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా. సో నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఎంత స్మూత్ ఉందంటే 2Vకి 4Vకి చాలా డిఫరెన్స్ ఉంది. మనకి ఎక్కడ కూడా ఆ వైబ్రేషన్ వస్తున్నట్టు, ఆ బండి అనేది షేక్ అవుతున్నట్టు అలాంటి ఫీలింగ్ అయితే ఈ బండిలో అసలే లేదు. లైక్ హ్యాండిల్ బార్ దగ్గర కానీ, ట్యాంక్, సీట్, ఇక్కడైతే ఎక్కడ వైబ్రేషన్స్ లేదు. స్లైట్ బజ్ ఉంటుంది మీకు ఫుడ్ పెక్స్ దగ్గర, అది కూడా మీకు టాప్ ఎండ్లో ఉంటుంది. ఎందుకంటే అది మేము టెస్ట్ చేసినప్పుడు తెలిసిందనమాట. అండ్ ఇది కాకుండా మీకు ఇక్కడ హెడ్ ల్యాంప్ ఉంది కదా, ఈ హెడ్ ల్యాంప్ కూడా లైక్ ఇప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసినామన్నారు. సో నైట్ టైం నేను చూసినది, నైట్ టైం చూసినప్పుడు ఏంటంటే మనకి లైక్ దగ్గర వరకు స్ప్రెడ్ అయితే ఓకే, బట్ మీకు లాంగ్ టూరింగ్ వెళ్తున్నారంటే మాత్రం మీకు ఆక్సిలరీ లైట్స్ అయితే కావాలి. సో ఈ స్టాక్ ల్యాంప్ అయితే సరిపోదు. సో ఇది లైవ్గా టెస్ట్ చేసినాక తర్వాత చెప్తున్నా. సో ఎవరైనా కానీ ఎక్స్పల్స్ కొనుక్కుంటే దెన్ డెఫినెట్లీ గో ఫర్ ఆక్సిలరీ లైట్స్, మీరు అవి తీసుకోండి. ఇంకా ఎయిర్ క్వశ్చన్ తీసుకోండి ఇన్ కేస్ మీరు టూరింగ్ వెళ్ళాలి అనుకుంటే. నార్మల్ సిటీలో అర్బన్ కమ్యూట్స్కి అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ద మెయిన్ పాయింట్ కమ్స్ ప్రైస్. సో దీని ప్రైస్ చూసుకుంటే 1,55,000 ఆన్ రోడ్ హైదరాబాద్. ఈ ప్రైస్కి మీకు 200cc ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఇన్ని ఫీచర్స్ తోటి వస్తుంది. ఇలాంటి బైక్ ఏ కంపెనీలో కూడా లేదు. సో మీరెవరు కానీ ఇప్పుడు ఈ బైక్ కొనుక్కోవాలంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు పెట్టే ప్రైస్కి దీంట్లో వచ్చే ఫీచర్స్ చాలా ఎక్కువ. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో కంపెనీ వాళ్ళు ఈ న్యూ 4Vకి ఇంకా అప్డేటెడ్ ర్యాలీ కిట్ తీస్తే మాత్రం అది కూడా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. అది తీసుకుంటే మాత్రం ఇంకా పెద్ద పెద్ద రాక్స్ అన్నీ కూడా మీరు ఎక్కించేయగలరు. అంత బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది, సస్పెన్షన్ అడ్జస్టబుల్ వస్తుంది, దాంట్లో కంప్రెషన్, రీబౌండ్ డాంపింగ్, ఫ్రంట్ ఉంటుంది, రియర్ ఉంటుంది, పెద్ద పెద్ద టైర్స్ ఉంటాయి, లైక్ బ్లాక్ ప్యాటర్న్ ఉంటాయి కదా, బటన్ టైర్స్ అలాంటివి ఉంటాయి. మీకు ఇంకా ర్యాలీ కిట్ వేసుకుంటే మాత్రం బైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందరు కూడా ఎక్స్పల్స్ ఎందుకు కొంటున్నారు, ఎందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూస్తున్నారంటే బేసిక్గా ఇవన్నీ కూడా కన్సిడరేషన్కి వస్తాయి. సో ఈ ప్రైస్కి ఇలాంటి ఫీచర్స్, ఎందుకంటే ఈ మధ్య కూడా చాలామంది లైక్ ఆఫ్ రోడ్ ట్రయల్స్ వెళ్ళడము అలాంటి దానికి చాలామంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు కదా. సో దానికి ఈ బైక్ మీకు చాలా సూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హీరో ఎక్స్పల్స్ 200 4V. దీని తర్వాత ఒక రైడ్ రివ్యూ ఉంటుంది. ఆ రైడ్ రివ్యూలో మీకు ఇది ఆఫ్ రోడ్లో ఏ విధంగా వెళ్తుంది, దీని పవర్ ఏంది, బ్రేక్స్ ఏంది, ఇవన్నీ కూడా చెప్తాను. అవన్నీ మీకు లైవ్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫీచర్స్ గురించి చెప్పడానికి ఇంత టైం పట్టింది. సో ఇంకా నేను మీకు రైడ్ రివ్యూ కూడా మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను. ఆ వీడియో కూడా చూడండి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఒకవేళ మీరు ఈ ఫీచర్స్ తోటి చాలు నేను బైక్ కొనేసుకుంటా అంటే దెన్ డెఫినెట్లీ మీరు ఈ వీడియోతో ఆపేయచ్చు. సో ఇన్ కేస్ ఆ పర్ఫార్మెన్స్ వీడియో కూడా చూడాలనుకుంటే దీని తర్వాత వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. అండ్
యా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ షేర్ చేస్తే నేను కూడా ఇలాంటి వీడియోస్ అంటే మీకు కావాల్సినవి చెప్పండి, డెఫినెట్లీ చేస్తుంటాను ముందు. సో మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంటాను, దట్స్ ఇట్. అండ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. అండ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా కానీ మీరు కొత్త బైక్స్ కొనుండి మీ బైక్స్ మన ఛానల్లో ఫీచర్ చేయాలనుకుంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ పెట్టండి, డెఫినెట్లీ మనం అది కూడా చేయొచ్చు. అండ్ యా, keep following me. This is Ravikiran signing off.